సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రిక నవలల పోటీలో బహుమతిని గెలుచుకుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇంటికి వచ్చేటప్పుడు ఆనంద్ శశిరేఖల మధ్య కొన్ని మాటలు దొర్లాయి, ఇదివరకులా నిశ్శబ్దంగా కాకుండా. ఆ రోజు రాత్రి అన్నాడు ఆనంద్ భార్యతో, మనం కూడా పెరటి నిండా మొక్కలు వేద్దాం అన్నాడు. శశిరేఖకి మొదటి నుంచి మొక్కలు పెంచడం అంటే ఇష్టమే. పెరట్లో తనకిష్టమైన మొక్కలు వేసుకుంది. ఆనంద్ కోరుకున్నట్లు పెరటి నిండా మొక్కలు వేయాలి అనుకుంది. శశిరేఖకి ఉత్సాహంగా అనిపించింది. అలాగే అంది. మర్నాడు ఆ మాట సునీతికి చెప్పేసరికి ఆ అమ్మాయి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పెరడంతా శుభ్రం చేసి మన్నంతా గుల్లగా తవ్వి నీళ్లు చల్లి మెత్తగా చేయటం, అన్ని పనులు ఒక్క రోజులో అయిపోయాయి. అమ్మా సునీత, నీ హడావిడి చూస్తుంటే అన్నయ్య కోసం మొక్కలు తెచ్చి వాటితో ఇప్పటికిప్పుడు పువ్వులు పూసేయాలని హడావిడి పెట్టేసేలా ఉన్నావు, పార్వతమ్మ గారు అభిమానంగా అన్నారు. మర్నాడు శశిరేఖ ఎంత చెబుతున్నా వినకుండా తను దాచుకున్న డబ్బులతో మొక్కలు కొనటానికి శశిరేఖని తీసుకుని నర్సరీకి వెళ్ళింది. తన సంపాదనంతా తీసుకువచ్చి అమ్మమ్మగారి చేతిలో పెట్టినా ఆవిడ కొన్ని డబ్బులు దాచుకోమని సునీతకి ఇస్తారు. నాకు వేరే డబ్బులు ఎందుకు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అని గొడవ చేస్తుంది. నీకు తెలియదు డబ్బు ఎంత బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందో, కొంచెం నీకంటూ సరదాగా దాచుకో అంటారు. శశిరేఖ మొక్కలకి డబ్బులు నేను ఇస్తానన్న సునీత ఒప్పుకోలేదు. ఇంతకన్నా నా సంపాదనకి అదృష్టం ఏముంటుంది అంది. ఆ డబ్బులతో చాలానే మొక్కలు వచ్చాయి. ఒకరోజు ఆనంద్ అన్నాడు తల్లితోనూ భార్యతోనూ, సునీత పెళ్ళయ్యేదాకా మనతోనే ఉంటుంది అని. ఆ నిర్ణయం ఇదివరకే తీసుకున్నదైనా మరోసారి ఖచ్చితంగా అన్నట్టు అనుకున్నారు. ఆ నిర్ణయం ఇంట్లో అందరికీ ఆనందంగానే అనిపించింది. నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావన్నమాట వినగానే సునీత ఆనందంతో ఏడ్చినంత పని చేసింది. మీరు ఉండటానికి వీల్లేదన్నా మీతోనే ఉండటానికి నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను అని సునీత చెప్పిన మాటలకి నవ్వేస్తూ ఎలా అంది శశిరేఖ. చెప్పానుగా మీ పక్కనే ఉంటానని. మీ అన్నయ్యలాగే మొండిఘటానివి, ముద్దుగా విసుక్కుంది. మా అన్నయ్యని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అంది సునీత. మీ వదిలని అంటే పర్వాలేదా అంది. మా అన్నయ్యని వదిలని అసలు వేరు చేసి అనటానికి ఏముంటుంది అంది. సునీత అన్న మాటకి శశిరేఖ హృదయం కదిలిపోయినట్టుగా అయిపోయింది. ఇంతగా పెనవేసుకున్న బంధం తెగిపోతే అసలు అటువంటి ఆలోచననే రానియకూడదు. ప్రేమంతా మనసులో నిండి ఉన్నప్పుడు ఇక తెగిపోతే అన్న ప్రశ్నే లేదేమో. భౌతికంగా ఈ భూమి మీద తను మాత్రం శాశ్వతం ఏం కాదు. ఆనంద జీవితంలో కొత్త మలుపు వచ్చింది. ఇంట్లో మొట్టమొదటి నాటి ప్రశాంతత అలుముకోకపోయినా ఆ భయంకర నిశ్శబ్దపు ఛాయలు పోయాయి. నిశ్శబ్దం ఉన్నా అది ప్రశాంతమైన నిశ్శబ్దంగానే ఉంటుంది. శశిరేఖ, పార్వతమ్మ గారు, సునీత కలిసి ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ నవ్వులు ఆనంద్కి కోపం తెప్పించటం లేదు. నవ్వటం అనేది భూమి మీద నివసించే ప్రతివాడి జన్మ హక్కు. అది లేకపోతే జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఆనంద్ ఆరోగ్యం ఇదివరకటి కన్నా కొద్దిగా పుంజుకుందన్న విషయాన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అతనిలోని కృంగుబాటు తగ్గటం వల్ల మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు డాక్టర్లు. పరంధామయ్య గారు కొడుకు సాధన విషయంలో తన శక్తినంతటినీ కేంద్రీకరిస్తున్నారని చెప్పవచ్చు. ఆనంద్ కూడా ఆ పుస్తకాన్ని ఆశాంతం చదివి ఆకలింపు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. శైలజ ఈ సాధన విషయంలో కూడా ఆనంద్తో పోటీ పడుతున్నట్టు నటిస్తూ అతన్ని ఉత్తేజపరుస్తోంది. అందరూ కలిసి వనభోజనాల ప్రోగ్రాం వేసుకుని తెలుసున్న వాళ్ళ తోటకి వెళ్ళి ఆధ్యాత్మిక సౌరభాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. సాధనలో భాగంగా ఇంకో కొత్త పద్ధతిని కూడా చేయటం మొదలుపెట్టించారు పరంధామయ్య గారు ఆనంద్, శైలజల చేత. వాళ్ళిద్దరూ పుస్తకంలోని విషయాల్ని ఆకలింపు చేసుకున్న ఆయన చెప్పిన మాటల్ని ఇద్దరు బుద్ధిగా ఆచరిస్తారు. ఈ పద్ధతిలో ఏ వ్యక్తి అయినా తను కోరుకుంటున్న, కలలు కంటున్న జీవితాన్ని ఒక పెద్ద తెర మీద కనిపిస్తుంటే తన ప్రేక్షకుడులా ఎదురుగా కుర్చీలో కూర్చుని ఆ దృశ్యాలని వీక్షిస్తున్నట్టు ఊహించుకోవాలి. ఇది మనస్సులోని తెర మీదనే జరుగుతున్నట్టు ఊహించుకోవటం కన్నా కాస్త తేలిక అవుతుంది అనిపిస్తుంది. పరంధామయ్య గారు ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు.
అది కోరుకున్న దృశ్యాలని చిన్న చిన్న రూపకాలుగా రూపొందించుకుని అందులో నటిస్తూ ఉంటే నెమ్మదిగా దానిలో జీవించటం సాధ్యం అవుతుంది. ఆనంద్, శైలజ ఆయన కలిసి నిర్ణయించుకున్న దృశ్యం ఈసారి వచ్చిన మెడికల్ రిపోర్టులో శరీరం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నట్టు రావటం. ఆనందాతిరేకంతో శశిరేఖతో అంటున్నట్టుగా, శశి నా ఒంట్లో రక్తమంతా నార్మల్గా అయిపోయిందని ఈ రిపోర్టు చెబుతోంది. ఇక నేను మామూలు ఆరోగ్యవంతుడినే. ఇక్కడ పదాల ఎంపిక ఎప్పుడూ మనం ఉపయోగించే అలవాటుగా మన మస్తిష్కంలోకి చేరిపోయేవి అయి ఉంటే బాగుంటుందని అనుకున్నారు ముగ్గురు కలిసి. ఈ పద్ధతి కూడా వారి సాధనలో భాగమైంది. దానిని మనస్సు విశ్వసించటానికి దగ్గరవుతోంది. ఆ రోజు ఆనంద్ ఇంట్లో పని మనిషి రంగమ్మ పార్వతమ్మ గారి దగ్గర కొడుకు సరిగ్గా చదువుకోవటం లేదని, ఎంత కొట్టినా భయమన్నదే లేకుండా పోయిందని చెప్పుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ట్యూషన్ పెట్టినా వెళ్ళనేని మొండికేస్తున్నాడని వాపోయింది. ఇంకా నీ కొడుక్కి చదువు అబ్బదులే కానీ కూలి పనిలో పెట్టేద్దాం అని మరో పక్క నుంచి మొగుడు సతాయించేస్తున్నాడని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదంటూ ఆందోళన పడింది. పని చేస్తున్నంతసేపు కళ్ళు తుడుచుకుంటూ ఉండటం ఆవిడ గమనిస్తూనే ఉన్నారు. భర్తతో విషయం చెప్పారు ఆవిడ. ఇంతలో రంగమ్మ కొడుకు తల్లి కోసం అక్కడికి వచ్చాడు. పని అంతా అయిపోయాక పరంధామయ్య గారు రంగమ్మని పిల్లాడిని తన దగ్గరికి తీసుకురమ్మన్నారు భార్యతో. కొడుకుని తీసుకువచ్చి, ఈడేనండి అయ్యగోరు, అస్సలు చెప్పిన మాట వినడండి, చదువులో ముద్దులో తయారయ్యాడండి. పిల్లాడికేసి ఆప్యాయంగా చిరునవ్వుతో చూశారు ఆయన. చదువు అన్న మాట తల్లి నోట్లోంచి వినగానే ఆ పిల్లవాడికి అర్థం అయిపోయింది, ఈ పెద్దాయన చేత కూడా అమ్మ తిట్టించబోతోందని. నీ పేరేమిటి మృదుస్వరాన అడిగారు ఆయన. వెంకటేషు చెప్పాడు. నీ పేరు చాలా బాగుంది మెచ్చుకున్నారు. వాడి కళ్ళలో ఎక్కడో మెరుపు మెరిసి మాయం అయింది. రేపటి నుంచి స్కూళ్ళకి సెలవులే కదూ, రేపు నీతో పాటు తీసుకురా అన్నారాయన రంగమ్మతో. ఈడు ఎవరి మాట ఇనే రకం కాదండి అయ్యా, ముద్దు ఎదవ, మీకెందుకండి శ్రమ బాబు, మొహమాట పడుతూ అంది రంగమ్మ. నేను తీసుకురమ్మనమని చెబుతున్నానా, చూద్దాం ప్రయత్నించి అన్నారు ప్రశాంతంగా. రంగమ్మ సరేనంది. మర్నాడు అనుకున్నట్టుగానే కొడుకుని తీసుకొచ్చి పరంధామయ్య గారి ముందు కూర్చోబెట్టింది. భుజాన్న పుస్తకాల సంచి వేలాడుతోంది. ఎన్నో తరగతి చదువుతున్నావు, పిల్లాడి భుజం చుట్టూ చేయి వేస్తూ అడిగారు పరంధామయ్య గారు. 5వ క్లాసు చెప్పాడు. కాసేపు వాడితో వాడి చదువుకునే స్కూలు గురించి, వాడి స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మా నాన్న ఏమంటూ ఉంటారో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆయనకి అర్థమైంది, తల్లిదండ్రులు ఇద్దరూ వాడిని సరిగ్గా చదువుకునేందుకు ఎప్పుడూ తిడుతూనే ఉంటారని. మరి నువ్వు అమ్మా నాన్న చెప్పినట్టుగా చక్కగా బుద్ధిగా చదువుకోవచ్చుగా అన్నారు ఆయన. వాడు ఏమీ చెప్పలేనట్టుగా తల దించేసుకున్నాడు. పనిచేస్తున్న రంగమ్మ ధ్యాసంతా ఇటే ఉంది. మళ్ళీ రేపు రమ్మంటే రాడు, మామూలే, ముందుకేస్తాడు అనుకుంది మనస్సులో. వాడి సంచిలోని నోటు పుస్తకాలు తీసి చూశాక అనుకున్నట్టుగానే పార్వతమ్మ గారిని పిలిచి ఇద్దరికీ డిక్టేషన్ చెప్పమన్నారు పరంధామయ్య గారు. అన్నీ కరెక్ట్గా రాస్తే మాకేమిస్తావు, భార్యని చిరునవ్వు మాటున అడిగారు ఆయన. పక్కనే పెట్టుకున్న చాక్లెట్ల కప్పుని చూపిస్తూ అన్నారు ఆవిడ. ఎవరికి ఎక్కువ కరెక్ట్లు వస్తే వాళ్ళకి ఈ కప్పులో చాక్లెట్లన్నీ ఇచ్చేస్తాను. ఆశగా చూశాడు వాటి వైపు వెంకటేషు. తాతగారి కన్నా అన్నీ నువ్వే కరెక్ట్గా రాసేయే, అన్నీ నీకే ఇచ్చేస్తాను అన్నారు ఆవిడ వాడి వైపు చిరునవ్వుతో చూస్తూ. డిక్టేషన్ ప్రహసనంలో తనకేమీ రానట్టు, ఏమి రాయాలో ఎలా రాయాలో తెలియటం లేదన్నట్టు మొహం పెట్టి వెంకటేష్లో ఉత్సాహాన్ని పెంచుతూ వచ్చారు పరంధామయ్య గారు. ప్రహసనం పూర్తయింది. ముందు పరంధామయ్య గారి చేతిలోంచి పుస్తకం తీసుకుని దిద్దుతున్నట్టు నటిస్తూ అన్నీ తప్పులే రాశారు, 0 మార్కులే మీకు అని తేల్చేశారు పార్వతమ్మ గారు. పరంధామయ్య గారు బిక్కమొహం వేశారు. అప్పుడు వెంకటేష్ రాసిన పుస్తకం తీసుకుని దిద్దుతూ ఆశ్చర్యానందాలని ప్రకటించడం ప్రారంభించారు ఆవిడ. వెంకటేష్ అన్నీ కరెక్ట్గా రాశాడు. మీకన్నా చిన్నపిల్లాడు ఎంత బాగా రాశాడో చూడండి, ఎన్ని తెలివితేటలో చూడండి. మీకు ఏమీ రాదు, మీరు ముద్దబ్బాయి. చాక్లెట్లన్నీ వెంకటేష్కే, మీకు అరచేతిలో 2 దెబ్బలు మాత్రమే అన్నారు పార్వతమ్మ గారు. ముందుగా ఆయనని చెయ్యి చాచమని చెప్పి పక్కనే సిద్ధంగా ఉంచుకునే బెత్తంతో 2 దెబ్బలు వేసి వెంకటేష్ని చూసి బుద్ధి తెచ్చుకోండన్నారు. వెంకటేష్ కళ్ళలో వెలుగుతున్న మతాబులు వెలుగుల ముత్యాలకి లెక్కే లేదు. పార్వతమ్మ గారు తన చేతిలో పెట్టిన చాక్లెట్ల కప్పు వైపు ఆవిడ వైపు
మార్చి మార్చి చూశారు సంభ్రమంగా. ఎప్పుడూ తిట్లు తినడానికి అలవాటు పడిన ఆ పసి హృదయంలో ఏదో తెలియని విశ్వాసపు మెరుపు ఒక్క క్షణం మెరిసి మాయమైంది. తొలకరి వానల తొలి ప్రశంస వాడి మనసులో పరిమళాలని వెదజల్లింది. సశేషం.